భారత కథలో ఒక కీలక మహిళా పాత్ర. ఆమె సత్యవతి. సత్యవతి తండ్రి చేదిరాజు అయినటువంటి ఉప్పరిచెర వాసు అనే రాజు. తల్లి అద్రిక. ఆమె ఒక అప్సరస. శాపం వల్ల చేప రూపంలో ఉంటుంది. ఆ చేప గర్భం నుంచే ఈ సత్యవతి జన్మిస్తుంది. తరువాత ఒక మత్స్యకారుడి దగ్గర పెరుగుతుంది. పరాశర మహర్షి యమునా నది దాటాల్సి వచ్చినప్పుడు పడవ ఎక్కుతాడు. ఆ పడవను ఈ సత్యవతి నడుపుతుంది. ఆ మహర్షి ఈమెని గుర్తించి నీకు దైవానుగ్రహం వల్ల ఒక పుత్రుడు జన్మిస్తాడని చెప్పి వరమిస్తాడు. ఆ పుత్రుడే వ్యాసుడు. సత్యవతి తన తెలివి ధైర్యంతో రాజకుటుంబంలోకి ప్రవేశిస్తుంది. హస్తినాపుర రాజు అయినటువంటి శంతన మహారాజుని కొన్ని షరతులతో వివాహం ఆడుతుంది. భవిష్యత్తులో నా పుత్రులే సింహాసనాన్ని అధిరోహించాలి, ఆ తర్వాత వారి వారసత్వమే కొనసాగాలనేటువంటి షరతులతో శంతన మహారాజును వివాహం ఆడుతుంది. ఆ కారణంగా శంతన మహారాజు యొక్క మొదటి భార్య గంగాదేవి పుత్రుడైన భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకుంటాడు. సత్యవతి శంతన మహారాజు కుమారులు చిత్రాంగదులు, విచిత్ర వీర్యులు. ఈమె నిర్ణయాల వల్లే తరువాత కురువంశంలో పెద్ద మార్పులు జరుగుతాయి. అందుకే సత్యవతి ఒక సాధారణ మహిళ కాదు. ఆమె ధైర్యం, తెలివి, దూరదృష్టి భారత కథను మార్చింది. చిత్రాంగుడు చిన్నతనంలోనే మరణిస్తాడు. విచిత్ర వీర్యుడు పెళ్ళైన కొంతకాలానికే యుద్ధంలో మరణిస్తాడు. సత్యవతి తన కుమారుడైన వ్యాసుని సలహా మేరకు నియోజన పద్ధతిలో విచిత్ర వీర్యుడి భార్యలైన అంబికకు కలిగిన సంతానం ధృతరాష్ట్రుడు, అంబాలికకు కలిగిన సంతానం పాండురాజు, వారి దాసికి కలిగిన సంతానం